రాకుండా నాయన మీ హస్తంతో ప్రభావ వీళ్ళందరూ చెప్పి మంచిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ శక్తితో మీ భాగంతో వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా మంచిది. అందరం కలిసి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, 2:30 సమయం అయింది కనుక ఆన్లైన్లో వరకు కూడా మేము ఈ లైవ్ టెలికాస్ట్ ప్రారంభించాం. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్లో ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న వారికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభువారు మనందరినీ సజీవులుగా పాలు పంచుకునే కృపలు నడిపించినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఈ దినం చూడకుండా ఎంతోమంది దాటిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. వారికంటే మనం ఎంతో గనులము గొప్పవారం కాదు, కానీ ఆయన కృప మన మీద ఉంది, కనికరం మన మీద ఉంది కనుకనే మనం ఈరోజు మంచి ఆరోగ్యంతో, మంచి క్షేమకరమైన స్థితిలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నాం. చిన్న పాట పాడుకొని దేవుని మహింపరచుకొని ఈరోజు వాగ్దానము దేవుడు మనకేమిచ్చారో ఆ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. సరేనా?
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నేది కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతి వయ్యానా కొండయివే యేసయ్యా, అండని వైతి వయ్యా నా కొండనివే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును,
ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా 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 యేసయ్యా. కొలుతోనయ్యా నీవే నీవేనా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరుచుకుందాం తల్లి. ఆన్లైన్లో ఉన్నవారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు కొట్టే ప్రతి కరతాళ ధ్వని నా ప్రభువును మహిమపరచడానికే కానీ అది ఏ వ్యక్తికి చెందింది కాదు. ఏ వ్యక్తికి కూడా నువ్వు ఆ విధమైనటువంటి కరతాళ ధ్వనులతో అభినందించడం లేదు. ఈ సన్నిధిలో నువ్వు ఉన్నావు, ప్రభు వారి సన్నిధిలో నువ్వు ఉన్నావు. ప్రభు ఆత్మస్వరూపమే మన మధ్యలో ఉన్నారు కనుక మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రక్కనే ప్రభువారు ఉన్నారు. నువ్వు చేసే ఈ స్తుతి, నువ్వు పెట్టినటువంటి విజ్ఞాపన మొరలు ఆ ప్రభువారు విని తగిన దీవెన ప్రతిఫలము అనుగ్రహించునుగాక. మంచిది ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, మనకిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం. ఈ వారము మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒక విలువైన వాగ్దానం ఆయన ఇస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను. ఇదమ్మా మన వాగ్దానం ఈరోజు. ఏంటి చెప్పండి చెప్పండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా మరొకసారి. ఎస్, మనన్నంట ఆయన విమోచించి ఉన్నాడట. వాగ్దానం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నారట మనల్ని. ఇక మీదట మనమంట ఆయన సొత్తంట. ఇప్పుడు పాడుకున్నాం కదా, ఆహా నా ధన్యత. ఇంతకంటే ధన్యత ఉందంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని విశ్వాసిగా, ఆయన ఆరాధించే ఒక ఆరాధకుడిగా నువ్వు కోరుకునేది, నేను కోరుకునేది ఈ ధన్యతే. ఆయన సొత్తుగా మనం మారిపోవాలా. నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. ఒకవేళ కొంతమంది మనలో ఏదన్నా వేదనలో ఉన్నారా, ఏదన్నా దుఃఖంలో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, శారీరకంగా బలహీనపడి కొన్ని వ్యాధులతో దీర్ఘకాలము బాధింపబడుతూ ఉన్నారా, లేకపోతే ఉద్యోగం చేసే చోట, సరే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, స్త్రీలలో కూడా ఉద్యోగస్తులు మన మధ్యలో ఉన్నారు. ఉద్యోగం చేసే చోట పై ఆఫీసర్స్ ద్వారా ఏదైనా ప్రెషర్ వచ్చి పడుతుందా? ఇంటిలో పిల్లలు నీ మాట వినటం లేదా? లేదు, చీకాకు పరిచే కొన్ని సమస్యలతో ప్రక్కింటి వారితో, ఎదురింటి వారితో సమాధానం లేకుండా ఉన్నావా? లేదు, సంఘ ఆరాధనకు రావాలని నీకు ఎంతో మనసున్నా కూడా రాలేకపోతున్నావా? ఇన్ని సమస్యలతో ఉన్నవారు ఉండుండొచ్చు. వీటిలో కొన్ని సమస్యలతో ఉన్నవారు మన మధ్యలో ఉండుండొచ్చు. ఉన్నారు అని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, కనుక ప్రభువారు అంటున్నారు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నారు. ఈ వాగ్దానము మనం ధ్యానం
చదివినప్పుడల్లా అమ్మ మీరు ఈ వాగ్దానాలన్నీ రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారు కదా, అంతటితో వదిలేయద్దు. ఇది రిపీట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఖాళీ స్థలంలో సమయాల్లో, మీ ఖాళీ సమయాల్లో ఈ యొక్క బైబిలు దగ్గర పెట్టుకొని ప్రభువారు ఫలాని శుక్రవారం మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఇదిగో, భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు కదా అని ఆయనకి మనం జ్ఞాపకం చేయాలట. ఈ వాగ్దానాలు ఆయన మర్చిపోతాడని కాదు, మనం మర్చిపోతాం, కానీ ఆయన మనల్ని ఎప్పుడూ మరవడు, విడువడు, ఎడబాయడు. కానీ మన బాధ్యత కనీసం ఆయనకి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానమే కదా, నీ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు అని ధ్యానం చేసుకుంటూ ఉంటే, మన వాగ్దానాలను మనం నోటితో పలుకుతూ ఉంటే అవి ప్రతిరోజు మనం స్వతంత్రించుకునే వారిగా నడిపించబడతాం. లేదా సాతానుడు మన మీద ఏలుబడి చేస్తాడట, నీ కుటుంబంలో దూరేస్తాడు. నీ నోటిలో స్తుతి లేదు, నీకు ఇచ్చిన వాగ్దానాలు నీ నోటిలోంచి ధ్యానం చేయట్లేదు, బైబిల్ చదవటం లేదు, నీ ఇంట్లో ప్రార్థన లేదు. పరిశుద్ధాత్మ ఉంటుందా మన ఇంట్లో? దేవదూతలు ఉంటారా మన ఇంట్లో? అప్పుడు వాడొచ్చేస్తాడు. ఇల్లు చక్కగా ఖాళీగా ఉంది, శుభ్రంగా ఉంది, వాడొచ్చేస్తాడు. రండి ఒక్కడెళ్ళి 7 మందిని తీసుకొస్తాడట. బాబాయ్ రండి, భలే ఉంది ఇక్కడ ఇల్లు, 3 బెడ్రూమ్, ఇక్కడ ఏ బెడ్రూమ్లో చూసినా ఒక దేవుడు వాక్యం లేదు, ఒక స్తుతి లేదు, ఒక పాట లేదు, ఒక బైబిల్ ధ్యానం లేదు, ప్రార్థన అంతకంటే లేదు. ఇది మనకి స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకుందాం రండి అని మన గృహాల్లోకి వచ్చి తిష్ట వేస్తాడట. తిష్ట వేసినప్పుడు ఏమవుద్ది? ఇందాక చెప్పాను కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ అనుభవిస్తూ ఉంటాం. మీరొక్కటి జ్ఞాపకం చేసుకోనండి, నువ్వు విశ్వాసంతో ఇంటికి పోయి ఈ వాగ్దానాన్ని నోట్లో పెట్టుకొని మాటి మాటికి పలుకుతూ మంచి ప్రార్థన చేసుకో. నీకున్న సమస్యలన్నీ ఎలా తీరిపోతాయో నీకే తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, విశ్వాసం ద్వారా మన వాగ్దానాలు నెరవేర్చుకోవడం అదొకటైతే, దేవుని ఆజ్ఞలను మనం విని దాన్ని పాటించాలి. ఇప్పుడు మన హైందవ సహోదరులు ఉన్నారు తల్లి, వాళ్ళ భక్తి విశ్వాసం చూస్తే నిజంగా ఒక హైందవులే కాదు, మన ముస్లిం సహోదరులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధ మతస్థులు ఉన్నారు, అన్యులు అనుకుందాం, మన క్రైస్తవుడు కాని వాడంతా అన్యుడు. వాళ్ళల్లో కొన్ని పద్ధతులు వాళ్ళకి ఉన్నాయి, ఇట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో నువ్వు ఒక పంచె కట్టుకోవాలి, షర్టి బన్నీని ఉండకూడదు, ఓ జంజే వేసుకోవాలి, దేవుడి గుడికి వెళ్ళి అదే ఆ పంచతోనే అక్కడ కోనేరులు ఉంటాయి కదా దేవుడి వాళ్ళ గుడుల దగ్గర, ఆ కోనేరులో నీళ్లు 1 సంవత్సరం క్రితం ఉంటాయి, పచ్చగా పాసి పట్టిపోయి ఉంటాయి. దాంట్లో మునిగి 3 సార్లు అదే తడిగుడ్డలతో వచ్చి దేవదర్శనం చేసుకుంటే నీ పాపాలు పోతాయి అంటాడు. ఎవరు? పంతులు గారు. వచ్చినోడు ఎవడో తెలుసా? గవర్నర్. నేను చూశాను తల్లి, గవర్నర్ నరసింహన్ అని ఒక ఆయన ఉండేవాడు, గుర్తుందా? ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. అతను ఉన్నన్ని రోజులు ఏ గుడి వదిలిపెట్టల. ప్రతిరోజు గవర్నర్ ఫోటో, ఈ గుడ్డలు లేకుండా, మీరు అన్ని గుడ్డలు ఉంటాయిలే, ఈ పైన ఆయన మహాబక్కోడు, మా అన్నయ్య నరసింహన్ అన్నయ్య బక్కకుంటాడు, వదినమన్న పర్వాలే కాస్త బాగుంటుంది. ఆమె ఆ బక్క పర్సనాలిటీకి ఆయన తడిసిపోయి గవర్నర్ అండి, ఇట్స్ ఎ టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ అవర్ స్టేట్, ఈవెన్ చీఫ్ మినిస్టర్ కంటే కూడా పెద్ద ఆయన గవర్నర్. ఇండియాకు ప్రెసిడెంట్ ఎలాగో ఆంధ్రాకు గవర్నర్. ఆ స్టేటస్లో ఉన్నవాడు ఎవరు చెప్తే చేస్తున్నాడు ఆ పని? వాళ్ళ యాజకుడు. అంటే ఆ యాజకుడు ఎవరిని దగ్గర నుంచి పొందుకున్నాడు? వాళ్ళు దేవుడు అని నమ్మే వాళ్ళ దగ్గర నుంచి పొందుకొని వీళ్ళకి చెప్తే భక్తి విశ్వాసములతో. చెవులో పువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటారా లేదమ్మా వాళ్ళు? పెద్ద పెద్ద ఆఫీసర్లు
చెవులో పువ్వు పెట్టుకుంటారా లేదా? నామాలు పెట్టుకోవాలి, పెట్టుకుంటారా లేదా? ఇక్కడ అర్థంగా ఏదో విభూతి పూసుకోవాలి, పూసుకుంటారా లేదా? ఎందుకని? చెప్పులు లేకుండా నడవాలి, నువ్వు నడుస్తాడా లేదా? పొర్లు ప్రతిసారి నేను చెప్తుంటా, పొర్లు దండాలు ఎప్పుడైనా పెట్టావా నువ్వు? పొర్లు దండాలు ఇప్పుడు పెడతావా? ఏసైకి పెట్టమాయ్ ఏడేదానా పడుకున్నావు అంటారు. ఆ పడుకోవడం ఓవర్లో పడుతుంది పెట్టుకోవాలి. ముందు చేతులు సాష్టాంగ నమస్కారం అంటే ఇలా గుడుకుంటే వెళ్ళిపోతుండాలా ఆ గుడి చుట్టూ, అది కూడా తడిగుడ్డలతో కొంచెం క్రాస్ వెళ్ళిపోతుంటారు కదా. వాళ్ళ పక్కన సహాయకులు ఉంటారు. మగవాళ్ళకైతే మగవాళ్ళు, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళు సహాయకులు ఉంటారు, ఉండి కొంచెం మార్గాన్ని నిర్దేశిస్తుంటారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? వాళ్ళ ఆ పూజారులు చెప్పిన మాట, వాడు ధైర్యారా ఇలా రాసి ఉందో కానివ్వండి ఆచరించండి అంటే అన్నీ చేస్తారు తల్లి. ఓ బస్తా బియ్యం తేవాలి మీరు అన్నారంటే తెచ్చేస్తారండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పారమ్మా? తీయండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువు. లేకపోతే ఇంకా పైనకు పో 14 పో. 16వ అధ్యాయము 14 నుంచి చదువు. గద్దించి తర్వాత మరియు మీరు, ఇది మనకు ప్రాముఖ్యం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ ఆజ్ఞ ఎవరికి ఇస్తున్నారు? శిష్యులకి. యేసు ప్రభు ఎవరు? మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన చెప్తున్నాడు శిష్యులకి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త? యేసుక్రీస్తు దేవుడు. ఆయన మన పాప శాపముల కొరకు నరావతారుడుగా పుట్టి మన పాప శాపముల నిమిత్తము మరణించవలసిన వారు మనమై ఉండగా మనకు బదులుగా ఆయన శిలువ మీద బలియాగమైపోయాడన్నది సువార్త. సువార్తనిది ప్రకటించండి. ఏమి నమ్మాలి? సువార్తను నమ్మి, యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వాడికి ఏం శిక్ష? అది అక్కడ రాయలేదు. కానీ శిక్ష అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఐస్ క్రీమ్ తినిపిస్తా నీకు ఇది శిక్ష అంటారా? ఎంతెంత పెద్ద చాక్లెట్లు, అదేదో ఈ మధ్య వచ్చింది మా క్యాడ్బరీస్లో మెత్తగా ఉంటాయి. ఏంటమ్మా అది? సిల్క్. ఆ చాక్లెట్ ఒకటి తీసుకొచ్చి నీకు శిక్ష వేస్తానన్నమ్మాయి, తినాలి ఇది నువ్వు అనేది. ఇది శిక్ష? కొరడాలతో కొడుతుంటే చెమడాలు లేచిపోవాలా. మన యేసయ్య అసలు అట్లాంటి శిక్షలే వేయడంట. అరే ఇది తీసుకెళ్ళి అగ్నిలో పడేటంటాడట. అక్కడ కాళ్ళు కాలుతాయి, ఒళ్ళు కాలుద్ది, అన్ని కాలుతాయి, చావు. మనం చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, చనిపోం. మరి మన యేసయ్య చెప్పిన మాటలు మనం వినవేంటండి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం ఏంటండి? ఒక రకంగా ఆజ్ఞ కూడా కాదు, నన్ను దేవుడు క్షమించడు గాక, ఇది ఆచారమే అందాం. వాళ్ళ ఆచారాలు చెప్తే పాటిస్తున్నారా లేదా? గంజం వేసుకురా పడుద్దా అంటే వేసుకుంటున్నాడా లేదా? గవర్నరు చొక్కా ఇప్పేసి నీళ్ళలో మునుగురా, పసి నీళ్ళలో అంటే మునుగుతున్నాడా లేదా? మరి మనకేమి వచ్చింది? మన ముస్లిం సహోదరులు వాళ్ళు కూడా కొన్ని 40 రోజులు ఉపవాసం అంటే, మనం ఉపవాసం అంటే ఓ పావు కేజీ ఉప్మా తినేసి వస్తాం. అదేంటే ఉపవాసం అంకులు అంటారు. ఉపవాసం కాదమ్మా, ఉపవాసం. వాళ్ళు మార్నింగ్ ఏదో చెప్తారు తల్లి టైంకి 4 గంటలకో, ఈ లోపల 2 గంటల నుంచి మేత వేస్తూనే ఉంటారు. అది కాదు ముఖ్యం. 4 5 కోస్తారు కదా, అది అల్లాహు అక్బర్ అని పెద్దగా ప్రార్థన. ఆ ప్రార్థన అయినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం 4 5 మళ్ళీ
అల్లాను అంటారు. ఉమ్ము మింగకూడదంటమ్మా. అసలు నాకు నా వల్ల కాల అసలు ఎలా ఉంటారా మీరు అని నేనైతే కళ్ళు తిరిగి పడిపోయి ఉండేవాడిని. అది ఉపవాసం మినిమం 12 hours. మంచినీళ్ళు కాదు కదా, ఉమ్ము కూడా మింగరంట. తుప్పు అని వస్తుంటారు. అదే ఉపవాసాలు చేసేటప్పుడు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పక్కన ఉండబాకండి, ఒక్కరు మన మీద విసినా వస్తారు. లేదులే పాప మంచివాళ్ళు వాళ్ళు. ఎంత నిష్ట తల్లి, ఎంత నిష్ట. చిన్న పిల్లలు పుట్టినప్పుడు వీడికి సున్నతి చేయించాలి అని అంటే పెద్ద తల్లులకు తెలుసు సున్నతి అంటే ఏంటో. చేయిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. లేకపోతే నువ్వు ముస్లిం కాదు. నువ్వు బాప్తిజం పొందితేనే రక్షణ పొందిన వాడు అవుతావు, పరలోకానికి నువ్వు వారసుడు అవుతావు. లేకపోతే నీకు రక్షణ లేదు అని చెప్తుంటే నువ్వు బాప్తిజం తీసుకో. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే మందిరానికి తీసుకొచ్చి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన బహుమానమైనటువంటి కుమార్తె లేకపోతే బహుమానమైనటువంటి కుమారుణ్ణి నీ విశ్వాసంలో పెంచుతాను ఆయన అని ప్రమాణం చేసి దైవజనుడి ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఆ బిడ్డను దేవునికి అర్పించుకునేది బాప్తిసం. చిన్నప్పుడు బాప్తిసం అది చేస్తున్నారా? చేయించావా నీ కొడుక్కి? ఇంకా 2 రోజుల్లో వాడికి 1 సంవత్సరం వస్తుంది. అప్పుడే పళ్ళు కూడా వస్తున్నాయంటే వాడికి. నిన్నేం అంటలేదు తల్లి, నువ్వు చాలా ఇంకా వాడికి ఇంకా సంవత్సరం నిండలా. దూడల్లాగా ఉంటారు 12 ఏళ్ళు 15 ఏళ్ళు. వాళ్ళకి బాప్తీసాలు ఇప్పించాల తల్లిదండ్రులు. ఇంక వీళ్ళకి బాప్తీసం ఏంటమ్మా, ఒకేసారి ముంచుడు బాప్తీసం తీసుకొచ్చేయండి ఇచ్చేద్దాం అంటున్నాను నేను. వాళ్ళకి చిలకరం బాప్తీసం ఏంటి? అదేంటంటే మీకు ఒకటి చెప్తాం అంకులు అంటారు. ఏంటంటే మేమే తీసుకోలేదు అంకుల్ ఇంకా బాప్తీసం అంటారు. ఒక ఇంట్లో సాక్ష్యం రా. వాళ్ళకి అసలు తెలియదట. ఇట్లా చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని మందిరానికి తీసుకెళ్ళి చిలకరింపు బాప్తీసం అంటారు. అది దాళ్ళ చిన్న బిడ్డల్ని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచరు. మారు మనసు బాప్తీసం ఒక 12 సంవత్సరాల నుంచి వాడికి కొంచెం సెన్స్ వచ్చిన తర్వాత తీసుకునేది మారు మనసు బాప్తీసం. ఇప్పుడు నేను ఎందుకు ఇంత మీకు ఉపోద్ఘాతం ఇస్తూ వచ్చేదంటే మన వాగ్దానం ఏందో ఒకసారి చూద్దామా. మళ్ళీ 43 మొదటి వచనంలో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చదువుకునేందుకు, వినేందుకు అద్భుతమైనటువంటి మాటలవి. నేను యేసయ్య సొత్తు. ఎప్పుడవుతావు? బాప్తిజం తీసుకోకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థన అంటే పాలు పంచుకోకుండా, పెచ్చ కార్యక్రమాలంటే ఎగేసుకొని ఆదివారాలు ఎగ్గొట్టి వెళ్ళిపోతా. చీరాలకు వెళ్ళిపోతారు కొంతమంది. ఇప్పుడు చీరాల నుంచి కావలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏం చేయాలి? నేను వాళ్ళ గురించి మొరబెట్టాలి. నా యేసే ప్రభువా వాళ్ళకి ఆ కార్యక్రమాలు తగ్గించు నాయన. ఆ మంద చూడండి, అవతల మంద ఆదివారమే పెడతాడు. ఈ మందకేంటి పాపం, సొంత చెల్లెల కూతురు. పోకపోతే ఎట్లా అంకులు? పోండి అమ్మ పోండి. ఇన్ని రకాలుగా మేము కూడా నలుగుతూ ఉంటాం. చెప్పలేక, చెప్తే బిడ్డలు బాధపడతారేమో, కఠినంగా చెప్పకుండా కొంచెం పాలిష్గా నేను ఆయన వీలైనంత వరకు వదిలేయండి అమ్మా, వదిలేయండి. మొన్ననే ఇంకొక కుమార్తెకు కూడా చెప్పాను. విన్నారు, నా మాట విన్నారు, వచ్చేసారు. అది కాబట్టి మనము ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే, సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే అంటే అన్యుల్లాగా ఆ కోనేరులో మునగమంటల్లా మన యేసయ్య. కొంతమంది తెలుసా తల్లి, అగ్ని గుండం అంటారే, నిప్పులు తొక్కుకుంటూ వెళ్ళిపోతారమ్మా. అమ్మ బాబోయ్, ఆ విశ్వాసం ఆ భక్తితో పోల్చుకుంటే మనం ఏ పార్టీ వాళ్ళమమ్మా. ఇంకోటి తెలుసా, సన్న సోలాలు తీసుకొచ్చి నాలికెట్ట లాగి పొడి చేస్తారమ్మా. లేదా ఈ బొగ్గలో పొడిస్తే ఈ బొగ్గలోంచి వస్తుంది.
వాడికి అదేమో ఆనందము, ఆనందం కాదు, వాడి భక్తి. దేవత అంత పోతా ఉంటాడు వాడు. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నట్టు పొల్ల పెట్టుకొని ఈ చెవులు ఈ చెవులు చువ్వ. ఏంటమ్మా, కొంతమంది అయితే వెనక వీపు చర్మానికి హుక్స్ చూసారా? ఎక్కడన్నా తల్లి చూసావా? నీకు తెలిసే ఉండాలి. చర్మం ఏంటని హుక్కు ఒకటి కాదు, వీపంతా హుక్స్ ఇచ్చి వాడిని ఏలాడదీస్తారా? ఆ హుక్స్ మీద ఏలాడుతుంటాడు. ప్రభువా ఏంటా మళ్ళీ నాలుగు గుచ్చుకొని వీపంతా గుచ్చుకొని దానికి ఏలాడదీస్తే బండి మీద దోసుకెళ్తుంటే అని ఉంటాడు. దేవుని భక్తమ్మా. ఏసై కానీ ఇవన్నీ చెప్పుంటేనా ఈరోజు ఒక్కడు ఉండేవాడు కాదు, పొరపాటు నేను కూడా ఉండేవాడు కాదేమో. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంత మంచోడమ్మా ఏసయ్య. ఆ బాధలని ఆయన పడ్డాడు తల్లి. కొరడాలతో కొట్టారా? ముళ్ళున్న మేకులున్న కొరడాలతో కొట్టారా? ఉమ్మేశారా? మొక్కం మీద పిడిగుద్దులు, ఈ చంప మీద ఉన్న గడ్డం పట్టుకుని పీకారంట. ఎంత బాధ ఆయన అనిపించాడు తల్లి మన గురించి. ఆ యేసయ్య, అరే నీకు నేను మోక్షాన్ని ఇస్తాను నాయన, పరలోకం ఇస్తాను, నువ్వేం చేయొద్దు నాన్న, నమ్మి బాప్తిసం పొందురా, సువార్తను నమ్ము, అదిగో నా సేవకులు ఉన్నారే, నేను ఏర్పరచుకున్న బిడ్డలు, వాళ్ళు చెప్పినవి మళ్ళా ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకొని అందులో నిజంగా నీకు సత్యం అనిపిస్తే బలవంతం ఏమీ లేదు, నమ్మి బాప్తిసం పొందు. అప్పుడు మనకు ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు కింద చూద్దామా? 2వ వచనంలో మనకి ఇచ్చిన మనం ఆయన ప్రకారంగా నడుచుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుకుంటే తల్లి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంత మర్మం ఉంటలే ఆ ముందు మనం చదువుకున్న ఆ వాగ్దానంలో. మనం ఏమనుకుంటున్నాము? చదువుకొని ఆహా నా దేవుడు, నేను నమ్మే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు సినిమా హాల్లో కూర్చొని ఉంటే నీకు ఈ వాగ్దానం ఎట్లా నేను కాన్వయిస్తుంది? నువ్వు ఆ చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అమ్మడి తిరుగుతూ గుడి మానేస్తే నీకు ఆ వాగ్దానం ఎలా వస్తుంది? ఒక సహోదరు ఉండేది, ఇప్పుడు గుడి మానేసిందిలే. అంకులు నీకు తెలీదు, మరి కఠినాత్ముడు అంకులు, పైకట్ట కనిపిస్తాడు కదా ఆయన అంటే, ఏమ్మా ఆదివారం రోజంట కిలో మటను 2 కిలోల చేపలు తీసుకొచ్చి చేసి కుడుగుపో అంటాడంట. అదేదో పొద్దున్నే తేకూడదు అంకులు, 10 గంటలకు తెస్తాడు. చేపల పోని శుభ్రం చేసి తెస్తాడా? ఆహా, ఈమె చేయాలంట. చేసి మొక్కలు కోసి ఆ బంగారు తల్లి మళ్ళీ మాంసం ఇది వండి అది వండి అన్నం వండి అయిపోయా పుణ్యకాలం కాస్త. కానీ 12:30 కల్లా వచ్చి అందుకునేది గబుక్కన. ఆ విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు, ఆ యొక్క ఆసక్తిని చూస్తాడు దేవుడు, ఆ ఇంట్రెస్ట్ని చూస్తాడు. చూసి ఈ వాగ్దానానికి నువ్వు వారసుడు అవులాగా నిన్ను దీవించునుగాక. మంచి తండ్రి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా 2 రిక్వెస్టులు చెప్పాను. రావు గారి గురించి బాగా సీరియస్గా ఉన్నారు ఆయన, వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నెక్స్ట్ ఇక ఈరోజుతో రక్షణకి డాక్టర్ ఇచ్చిన డేటు వాళ్ళు ఇచ్చింది 22. మరేమో అమ్మ ఇంకా ఏమో అంటల్లా. మరి నిన్నెవరో అన్నారు, డాలి అని ఇంకొక మా మేనగోడలు, ఆ లోపల పాప బాబు బద్దకస్రాలు అనుకుంటాం మామ, బయటికి రావాలనుకోవట్లేదు, లోపల హాయిగా ఉంది అమ్మ కడుపులో. అమ్మ ఇదేదో నిజమేరా అన్న సరదాగా జోక్ వేసింది డాలి అని ఇంకో అక్క కూతురు. కాబట్టి తల్లి 90% సీజరే పడుద్ది అంటున్నారు, సీజర్ పడుద్ది అంటున్నారు. నేనన్నా ఏం పర్లేదమ్మా, సీజర్ అయినా సరే
అంటే సోమవారం రమ్మన్నారు రక్షణ అని. 90% సోమవారమో లేకపోతే ఆ రోజు అడ్మిట్ అయితే మంగళవారమో చేసేస్తారు. కాబట్టి రక్షణ గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధ ఆత్మ త్రైయేక దేవా, ఇదిగో ఈ శుక్రవారము ఈ అద్భుత ఆశీర్వాద కుటుంబ స్వస్థత ఆరాధనను ఆశీర్వాదకరంగా మీ అధ్యక్షతలో నడిపించారు నాయన. మీ కృప మా మీద ఉంచి మీ ఆత్మను మాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారానే మీ ఆరాధన నా తండ్రి ఎంతో మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలు, ఆన్లైన్లో ఉన్న బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీ దక్షిణ హస్తంతో ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. వారికి ఏదన్నా అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటి నుంచి కంప్లీట్ నా తండ్రి మరి స్వస్థత దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈ దినం మీరు మాకు ఇచ్చారు నా ప్రభువా, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నావు ప్రభువా. ఎస్, మేము మీ సొత్తుగా మారాలి అంటే మీరు ఇచ్చిన చిన్న ఆజ్ఞలు నా తండ్రి, ఆ ఆజ్ఞలు మేము పాటిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే వేల వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే బిడ్డలుగా మీరు మమ్మల్ని అభిషేకించి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈరోజు కూడా మీరు మాతో ఉండి మాలో ఉండి ఈ వాక్య పరిచర్యలో అనేక మర్మాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన, రావు అన్నయ్యని జ్ఞాపకం చేసుకురండి. ఆ బిడ్డ ఉన్న పరిస్థితి మీకు తెలియనిది కాదు కనుక నాయన, మిమ్మలను శోధించటం లేదు, కానీ మీ చిత్తానికి ఆయన్ని అప్పగించుకుంటున్నాను నా తండ్రి. అన్నయ్యని మీ చిత్తానుసారంగా నడిపించమని మీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను. అలాగే రక్షణకు కూడా నా తండ్రి నెలలు నిండి డేటు కూడా దగ్గరకు వచ్చింది. మరి ఆ బిడ్డకు ఒకవేళ నా తండ్రి సిజేరియన్ ఆపరేషనే పడితే ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లో మీరుండండి, ఆ థియేటర్లో మీరుండండి. థియేటర్ చుట్టూ మీ దేవదూతల కాపుదల ఉంచండి. థియేటర్ని మీ మహిమతో నింపండి, మీ జ్ఞానాత్మతో ఆ డాక్టర్స్ని నింపండి. ఆయన ఆ కార్యక్రమాన్నంతటిని, ఆ ఆపరేషన్ చేసే ప్రక్రియనంతటిని ఆశీర్వాదకరంగా, క్రమముగా, మర్యాదగా జరిగించి ఆరోగ్యకరమైన బిడ్డను రక్షణ శేఖర దంపతులకు దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే నా ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ నా తండ్రి మీ కృపాక్షేమములతోనూ శాంతి సమాధాన సమృద్ధులతో నింపమని వేడుకొంచున్నాను. అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి నా ప్రభువా, నా ప్రియ చెల్లి ఆయన జయసుందరిని, తన కుమార్తెను, అల్లుడు గారిని, మనవణ్ణి కూడా జ్ఞాపకం చేసుకురండి. ఆయన మీ ఎడల భక్తి విశ్వాసం కలిగిన బిడ్డలే. అయితే బంటి తల్లి గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. నాయన, అన్య ఆచారాలు నా బిడ్డ కొంత ఫాలో అవుతుంది కనుక మీరు నిజమైన దేవుడని ఎరిగి కూడా నా తండ్రి కొంత సైడ్ ట్రాక్లోకి వెళ్తుంది కనుక ఆ బిడ్డను మీ మార్గంలోనికి నడిపించుకోరండి. లోకరీతిగా ఎంతో హెచ్చించారు, ఆశీర్వదించారు. ఆధ్యాత్మికంగా కూడా బంటి తల్లిని, వారి భర్తను, అలాగే వారికి ఇచ్చిన ఏకైక కుమారుని కూడా నడిపించుకోమని కోరుకుంటున్నాను. ఈ కుటుంబాలన్నిటిని దీవించండి. ధోని జార్జిని దీవించండి. అలాగే జోసెఫ్ కరుణాకర్ని దీవించండి. ఆయన బాబుకున్నటువంటి ఆ శారీరక బలహీనతలోంచి ఆ బిడ్డకు శాశ్వతమైన విడుదల కలగచేయండి. సంపూర్ణమైన విశ్వాసముతో ఆ బిడ్డను ముందుకు సాగిపోటకు కృప చూపించండి. నాయనా, నేను జ్ఞాపకం చేసుకున్న బిడ్డల్లో బాప్తిసాలు లేని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే మారు మనసు కలిగినటువంటి రక్షణ బాప్తిసం పొందుటకు వారిని ప్రేరేపించి సిద్ధపరచండి. అలాగే నా ప్రభువా, మరి ఆదివారం జరగబోతున్నటువంటి పరిశుద్ధ ఆరాధనలో తిరిగి మేము కలుసుకునే వరకు మీరే మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆ ఆరాధనకు మమ్మల్ని అందరినీ సజీవులుగా నడిపించమని కోరుకుంటూ, నాయనా, ఈ సమయంలో ఈ సన్నిధికి, ఈ ఆరాధనకు రాలేకపోయినా ప్రతి రైల్వే క్రిస్టియన్ సమాజంలోని సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను.
వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో, ఏ అడ్డంకులు ఏర్పడ్డాయో నాకు తెలియదు, కానీ ఆ శోధనలన్నిటి నుంచి బిడ్డల్ని వేరుపరిచి మరి మందిరానికి రావడానికి వారికి మీరే ఆత్మ ప్రేరణ కలుగ చేయమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేర్చబడునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, అలాగే ఆన్లైన్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికిని, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి.